ఎపియాన్ పెయిన్ క్లినిక్ అనగానే మీరు కనిపిస్తారు. ఎలాంటి నొప్పి లేకుండానే చాలా మందికి ఆ సమస్యకు పరిష్కారం చెప్పారు. సో ఇప్పుడు నందికొట్కూరు కూడా అలాంటి సమస్యలకు పరిష్కారం చెప్పబోతున్నారు యాజ్ ఏ లీడర్గా. డాక్టర్గా ఉంటే హెల్త్ సమస్యలు ఉంటాయి. మనం ఎప్పుడైతే పాలిటిక్స్లో దిగి ఏదైనా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం కానీ ఎక్స్ప్లోర్ చేస్తే డాక్టర్గా తీర్చే ప్రాబ్లం చాలా చిన్నవి. బట్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఈ పేద ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చాలా చాలా కష్టము. వాటికి పాలసీస్ ఫామ్ చేయాలా, లీడర్స్ ఒప్పించాలా. మీరేమో క్లినిక్లో చాలా బిజీగా ఉంటారు, చాలామందికి ఆ ట్రీట్మెంట్ అందిస్తూ ఒక చక్కటి పరిష్కారం చూపించారు. కానీ ఇప్పుడు నందికొట్కూరులోనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? 2019 ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎస్ఆర్సీపీలో ఆయన స్టైల్ ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ చూసాం. ఆయన డెవలప్మెంట్, ఆయన విజన్ ఎక్కువ అట్రాక్ట్ అయింది. ఏంటంటే పెట్టినటువంటి వెల్ఫేర్ ఏంటంటే అందరూ అనుకుంటుంటారు, అరే ఫ్రీ బీస్ ఇవ్వకూడదు, ఫ్రీగా అన్ని ఇచ్చేస్తుంటే ఎవడు పని చేయడానికి. మీరు విలేజెస్కి వెళ్ళి ఒక నూకన్ కాలనీ రోడ్ మ్యాప్ రెడీ చేశారా? మళ్ళీ రేపు మళ్ళీ గెలిస్తే నియోజకవర్గానికి సంబంధించి మొత్తం డెవలప్మెంట్ నేను చేయగలను ఈ 5 yearsలో అనే అజెండా మీ దగ్గర ఉంది? మొత్తం ఇప్పుడు ఫండ్స్ ఏమంటుంది గవర్నమెంట్? పోరాడితే అన్ని దొరుకుతాయి. ఫండమెంటల్ నెసెసిటీస్ అన్ని క్లియర్ చెబితే ఎమ్మెల్యే దేశంలోనే కని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు రిఫార్మ్స్ తెచ్చారు. ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ రిఫార్మేషన్ ఎవరు చేయాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ట్యాబ్స్, ఐఎఫ్బి ప్యానల్స్ మీద ఎడ్యుకేషన్, దాని తర్వాత స్కూల్ యూనిఫామ్స్, మిడ్ డే మీల్ అన్నది సూపర్గా పెట్టారు. నమస్తే, నేను విజయ్. ఎపియాన్ పెయిన్ క్లినిక్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ హాస్పిటల్ గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక చక్కటి చికిత్సను పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకొచ్చినటువంటి హాస్పిటల్. సో ఇప్పుడు మన ముందున్నారు సుధీర్ దార గారు. ఈయనకు నాణ్యానికి ఒక కోణం మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, కాయిన్కు మరో కోణం కూడా ఉంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఉన్న నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపుగా గెలుపు అంచుల వరకు వచ్చి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ప్రస్తుతం నందికొట్కూరులో ఎలా అయినా సరే తాను మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలి, అక్కడ బాగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావాలి అనే కంకణం కట్టుకుని మరీ ఇప్పుడు నియోజకవర్గంలో తిష్ట వేశారు. సో మనతో ఉన్నారు డాక్టర్ గారు అండ్ కమ్ లీడర్ గారు. సో మాట్లాడదాం. డాక్టర్ గారుగా ఆయనకు ప్రొఫెషన్ నచ్చిందా, లేదంటే లీడర్గా ఆయన సక్సెస్ఫుల్గా రాణించాలనుకుంటున్నారా? ఫుల్ డీటెయిల్గా ఇంటర్వ్యూలో మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నమస్తే సార్. నమస్తే విజయ్. ఏంటి సార్, డాక్టర్గా చాలా బిజీగా ఉంటారు మీరు. సో ఎపియాన్ పెయిన్ క్లినిక్ అనగానే మీరు కనిపిస్తారు. ఎలాంటి నొప్పి లేకుండానే చాలామందికి ఆ సమస్యకు పరిష్కారం చెప్పారు. సో ఇప్పుడు నందికొట్కూరు కూడా అలాంటి సమస్యలకు పరిష్కారం చెప్పబోతున్నారు యాజ్ ఏ లీడర్గా. మామూలుగా డాక్టర్గా ఉంటే హెల్త్ సమస్యలు ఉంటాయి. మనం ఎప్పుడైతే పాలిటిక్స్లో దిగి ఏదైనా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం కానీ ఎక్స్ప్లోర్ చేస్తే కొన్ని వేల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే బేసికలీ మన ఇండియాలో ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా కూడాను చాలా జటిలమైన సమస్య ఏంటంటే పావర్టీ. అంటే ఆ పావర్టీని దాన్ని కంప్లీట్గా నిర్మూలించడం ఎవరి వల్ల కాదు, కానీ పావర్టీని ఎంతో కొంతవరకు మంచి చేయాలంటే ఒక మంచి లీడరు, మంచి పార్టీ స్టేట్లో అవసరము, సెంట్రల్లో అవసరం. సో ప్రాబ్లమ్స్ డాక్టర్గా తీర్చే ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి. బట్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఈ పేద ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చాలా చాలా కష్టము. వాటికి పాలసీస్ ఫామ్ చేయాలా, లీడర్స్ ఒప్పించాలా, ఫస్ట్ మనం గెలవాలా, గెలిచిన తర్వాత చేయడం అనేది చాలా కష్టము. బట్ ఈ కష్టాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే కఠినమైన జబ్బులకి చికిత్స చేస్తున్నప్పుడు ఇవి కూడా చేయగలమన్న ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం. మీరేమో క్లినిక్లో చాలా బిజీగా ఉంటారు, చాలామందికి ఆ ట్రీట్మెంట్ అందిస్తూ ఒక చక్కటి పరిష్కారం చూపించారు. కానీ ఇప్పుడు నందికొట్కూరులోనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సో బేసికలీ ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు నేను మొన్న 2019 ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఆయన స్టైల్ ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ చూశాను. ఆయన డెవలప్మెంటు, ఆయన విజన్, అసలు ఏమనుకుంటున్నారు ఆయన. ఎందుకంటే కొంచెం మనకు కూడా పాలిటిక్స్లో ఎంతో కొంత ఎంట్రీ ఉంటుంది కాబట్టి పేపర్ చదవడం, ఈ యూట్యూబ్లో చూడడంతో ఎక్కువ అట్రాక్ట్ అయింది ఏంటంటే
ఆయన పెట్టినటువంటి వెల్ఫేర్ ఉమ్, వెల్ఫేర్ ఏంటంటే అందరూ అనుకుంటుంటారు, అరే రే ఫ్రీ బీస్ ఇవ్వకూడదు, ఫ్రీగా అన్నీ ఇచ్చేస్తుంటే ఎవడు పని చేయడని. మీరు విలేజెస్కి వెళ్ళి ఒక నూకన్ కార్నర్లో ఒక చిన్న విలేజ్, ఒక ట్రైబల్ విలేజ్ కానీ లేదంటే ఒక విలేజ్లో ఒక ఎస్సీ కాలనీకి వెళ్తే అక్కడ జనాల యొక్క పావర్టీ చూసామంటే మనకి వెంటనే అనిపించేది ఏంటంటే తప్పకుండా వీళ్ళకి ఒక 100 రూపాయలు ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంటారన్న ఫీలింగ్ కలుగుతుంది. సో వెల్ఫేర్ స్కీమ్ అనేది కంపల్సరీ ఇలాంటి వాళ్ళకి నీడ్. ఫెంటాస్టిక్ ఆలోచన ఇది Hmm. బై జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ తోటి అవును 2,60,000 to 70,000 crores డైరెక్ట్ ఇచ్చినాడు. ఎందుకంటే Hmm. అది కనపడుతుంది. మనం కూడా మేము డాక్టర్స్గా ఉన్నప్పుడు అరే ఏంది ఇంత ఫ్రీగా ఇస్తుంటే ఎవడు పని చేయడేమో అంటే, పని కాదు కదా, వాళ్ళకి రోజుకి నీళ్లు కూడా దొరకవు. ఉమ్, నీళ్ళకు కూడా ఎంతో దూరం ప్రయాణం చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళకి ఒక నెలకి ఒక 1,000 రూపాయలు 1,500 ఇస్తే Hmm. కళ్ళకు అద్దుకొని దేవుళ్ళ చూసుకుంటారు ఒక లేడీని. అందుకని తప్పకుండా ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన విజనరీ, తర్వాత ఆయన స్కూల్స్లో చేసిన రిఫార్మ్స్, కాలేజీలో చేసిన రిఫార్మ్స్, హెల్త్ సెక్టార్లో చేసిన రిఫార్మ్స్ ఇవన్నీ చూసి ఉమ్, మరి ఎందుకు మనము సరే ఆల్రెడీ ఏదో ఎంతో కొంత సక్సెస్ అయ్యాము డాక్టర్గా, ఇప్పుడు ఎందుకు మనము కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యి Hmm. పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి ఎంతో కొంత సర్వీస్ మనం దాంట్లో కూడా చేయొచ్చు కదా అన్న ఆలోచనతో దిగిన తర్వాత యా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. అంటే 24 మీకు వచ్చింది ఆలోచన లేదంటే పార్టీ నుంచి పిలుపు వచ్చిందా మీకు? లేదు నేనే అడిగాను. సో నేను ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఎస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలామంది లాయర్స్ ఉన్నారు, మొన్న 24 ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన వాళ్ళు ఆయన అని తప్పకుండా రండి, అండ్ ఆల్సో నందికొట్కూరు మీ ఓన్ నియోజకవర్గం అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళండి అని చెప్పి. సో అది వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళక ముందు ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వెళ్ళిన తర్వాత ఏమైందంటే అసలు రియల్ నియోజకవర్గంలో ఉన్న కష్టాలు, పర్టికులర్గా నందికొట్కూరులో ఉన్న కష్టాలు అన్నవి అంటే నేను ఎప్పుడు వేరే చోట కూడా మా ఫాదర్ ఇంజనీర్ కాబట్టి అక్కడ ఇక్కడ చిన్న చిన్న డ్యామ్స్లో, శ్రీశైలం డ్యామ్లో పనిచేసి సునిపెంటలో అప్పుడు చిన్నప్పుడు, తర్వాత కూడాను ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజెస్ సిచ్యుయేషన్ చూసాం. కానీ నందికొట్కూరు ఎంత బ్యాక్వర్డ్ ఉందో, దాన్ని ఇప్పటివరకు ఎవరు డెవలప్ ఎంత దుస్థితి ఉందో చూసి అప్పుడు ఇంకా కసి పెరిగింది. రాయలసీమ అంటేనే వెనుకబడిన ప్రాంతం, అందులో కర్నూలులో నందికొట్కూరు అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. నందికొట్కూరు చాలా మందికి తెలియదు కూడా, ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. సో బేసికలీ ఇంకా ఛాలెంజింగ్ అనిపించింది. ఇంకా నందికొట్కూరుని ఇప్పటివరకు నేను కర్నూలు మెడికల్ కాలేజ్ చదువుకున్నా. సో నేను 1989 నుంచి 2008 వరకు కర్నూలు ఉన్నా. సో మీరు దగ్గరగా చూసారు ఆ కష్టాలు, సమస్యలు కంప్లీట్గా చూశాను. ఇప్పుడు కర్నూలు నుంచి అంతా 20-25 కిలోమీటర్స్. సో నథింగ్ బట్ కర్నూలు సిటీ, అంతే ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కర్నూలు. అంతే. సో చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే అరే ఇంకా చెయ్యొచ్చు ఇక్కడ ఎందుకంటే ఏమీ జరగల ఇప్పటివరకు. మీరు అప్పుడు చూసిన నందికొట్కూరు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, సేమ్ టు సేమ్. ఎందుకంటే నేను 2001, 2002, 2003లో కర్నూలు నుంచి అనస్థీషియా ఇవ్వడం కోసం నందికొట్కూరు వెళ్ళేవాడిని. అక్కడ ఒక హాస్పిటల్ వెళ్తున్నప్పుడు నేను ట్రావెల్ చేస్తూ వెళ్ళి ఆ హాస్పిటల్లో అనస్థీషియా ఇచ్చి ఓ 4-5 అవర్స్ అక్కడ ఉండి రిటర్న్ వస్తున్నప్పుడు ఆ మెయిన్ రోడ్ ఏ పరిస్థితుల్లో ఉందో 2002, 2003 ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఒక రోడ్డుకి డివైడర్ కానీ, ఒక మంచి రోడ్డు కానీ, రోడ్డుకి లైట్స్ కానీ ఏం లేవు. అంటే అదే మెయిన్ రోడే అలాగ ఉండుంటే ఇంకా చిన్న లోపల వార్డ్స్లో లేదంటే చిన్న రోడ్స్లో ఇంకా పోయే కొద్దీ విలేజెస్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు నేను తిరుగుతున్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగాను, తర్వాత ఓడిపోయిన తర్వాత డే 1 నుంచి కూడా నందికొట్కూరు ఉన్నాను. సో ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉన్న నందికొట్కూరుని తప్పకుండా డెవలప్ చేయాలా, తప్పకుండా మన వంతు సాయం చేయాలన్న ఇదితోటి నందికొట్కూరులో కంప్లీట్గా అటాచ్ అయిపోయినాను. ఎలా సాధ్యం సార్? అంటే నందికొట్కూరు అనగానే చాలా బలమైన ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. వైరెడ్డి ఫ్యామిలీ కానీ, గౌరు ఫ్యామిలీ కానీ, ఫ్యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంటే ఒక అజెండాగా మీరు చెప్తున్నటువంటి చూస్తుంటే సో జనం ఖచ్చితంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారా? జనాలు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఎవరు డెవలప్ చేయాలన్న ఇంటెన్షన్తో రాజకీయాల్లో అక్కడ ఇప్పటి వరకు ఎవరు ఎంటర్ లేదు. అందరూ కూడా ఫ్యాక్షన్, ఫ్యూడలిజం, రియల్ ఎస్టేట్, ఆధిపత్యం కోసం ఊరికే పవర్ అంతే. నేను ఎమ్మెల్యే అయిపోగానే వాళ్ళ యాక్షన్ అంతా ఎక్కడ ఉంటుంది, అసెంబ్లీలో ఉంటుంది.
అంతే తప్పితే అరే వీళ్ళకేమన్నా చేద్దాము, మనకి వీళ్ళకేమన్నా ఓట్లు వేసిన వాళ్ళకి ఏదైనా చెయ్యాలి. అండ్ ఓటర్ కూడా అట్లా అయిపోయినాడు. ఉమ్, ఓటర్ కూడా ఏముంది, ఆడొస్తాడు, ఈడొస్తాడు, ఈడు ఎమ్మెల్యే అవుతాడు, ఆడు ఎమ్మెల్యే అవుతాడు, మళ్ళీ షరామామలు. మన జీవితాలు ఇంతే, ఉమ్. మన జీవితాల్లో ఏం మార్పు ఉండదు అని వాళ్ళని ప్రిపేర్ చేస్తారు ఈ పెద్ద లీడర్స్. అంటే పబ్లిక్ మైండ్ సెట్ అలా అయిపోయింది. రెవల్యూషన్ రాదా? అంటే ఆశగా చూస్తారు చూస్తారు చూస్తారు, తర్వాత ఎందుకు లేరా బాబు మంది చేసుకున్నారు. ఎన్నో ప్రాజెక్ట్స్ ఏవైతే కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో అవి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆగిపోవడం వల్ల ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద సాగునీరు అలవాటు పడిన వాళ్ళు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ రాదు, రిపేర్ కాదు అని చెప్పి అలాగే ఆ పీరియడ్లో వేసుకోవాల్సిన పంటలు వేసుకోకుండా కూలీ నాలీ చేసుకొని బతుకుతున్నారు. అంటే ఏంటి, ఇల్లు అడగరు, అడిగినా జరగదు. ఇప్పుడు మన 2024లో తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఆ ముందు వదిలేయండి, ఇంకా ముందు చాలామంది చాలా బ్రష్ పట్టించారు. 24లో వచ్చింది. 24లో నాగటూర్ అని ఒక ఊరు ఉంది. దాంట్లో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. 10,000 ఎకరాలకి సాగునీరు వెళ్తుంది కృష్ణానది నుంచి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ఇది పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైం. 2 ట్రాన్స్ఫార్మర్లు ఎత్తేసారు. ట్రాన్స్ఫార్మర్ అంటే నగిపెట్టా చోరీ. ఎప్పుడు 24 డిసెంబర్లోనే. ఎప్పుడు తర్వాత మేము దాని మీద ఒక ధర్నా చేసి దాని మీద గొడవ చేసే వరకు కూడాను ఆ ట్రాన్స్ఫార్మర్స్ లేకపోవడం వల్ల 3 సీజన్లు, 2 ఖరీఫ్ సీజన్లు, ఒక రబీ సీజన్ పోయినాయి. ఎన్ని ఎకరాలు సార్? 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలకి ఆ రైతులు చూడండి, ఆ ట్రాన్స్ఫార్మర్ వల్ల వచ్చే నీళ్లతో 2 పంటలు వేసుకునేవాళ్ళు. ఆ 2 పంటలు లేక ఒక పంట వేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా పోయింది. ఖరీఫ్లో కొంచెం వాన పడుతుంది కాబట్టి వేసుకుంటారు, రబీకి నీళ్ళే ఉండవు. అలవాటు పడ్డారు. ఇంక అంతే మన జీవితాలు. తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ చేయట్లేదు. ట్రాన్స్ఫార్మర్లు కొత్త దేవాలా, అడిగేవాడు లేరు, దొంగిలించిన వాడు ఎవడు, అది ఏంటి అంత పెద్దది, ప్లాన్డ్ గానే తీసుకెళ్ళి ఉంటారు. అది ఎవరు దొంగిలించారు, దాని మీద పోలీస్ కేసు లేదు. దాని మీద ఒక ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే మాట్లాడు. అరే ఇప్పుడు ఏదన్నా చోరీ జరిగిందంటే ఇమీడియట్గా పోలీస్ కేసు పెట్టడము, ప్లస్ ఆల్సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, వెంటనే రైతులు నష్టపోకుండా ట్రాన్స్ఫార్మర్ కొను. చిన్న పనే కదా అది, 60-70 లక్షలు ఉంటుందేమో. అంటే బేసికల్ ఏంటంటే ఈ పాయింట్ని రేజ్ కూడా చేయరు అసెంబ్లీలో. అరే లీడర్స్తో కలిపి ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి, సార్ వెంటనే 10,000 ఎకరాలు నాశనం అయిపోతుంది సార్. లేదు, మేము మళ్ళీ తర్వాత 2026 ఈ సంవత్సరము ఎర్లీ మంత్స్లో ధర్నా చేస్తే అప్పుడు కలెక్టర్ గారు ఏదో శాంక్షన్ అయింది. అది అవుతుందో లేదో తెలీదు, శాంక్షన్ అయింది. పని ఇంకా కాలేదు. మొన్న రబీ మొత్తం కంప్లీట్ అవుట్, 10,000 ఎకరాలు వెళ్ళిపోయినాయి, ఎవడు చేయలే. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఇప్పుడు పాలక మండలి వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ అక్కడే ఉన్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది, 10,000 ఎకరాలు నష్టపోతుందన్న చిన్న చీమ కుట్టినట్టు కూడా బాధ ఉండదు వాళ్ళకి. అది మళ్ళీ మేము ధర్నాలు చేసి అరిస్తే అప్పుడు అది ఎంత 10 రోజుల్లో జరగాల్సిన పని. ట్రాన్స్ఫార్మర్ ఎవరు దొంగిలిచ్చారో వాడిని వెనకాల పడ్డాము, ప్లస్ ఆల్సో ఇమీడియట్గా కొత్త ట్రాన్స్ఫార్మర్ తేవాలి. అండ్ అది కూడా ప్రజలు రైతులు కూడా అట్లే అలవాటు అయిపోయినారు. సో ఇటువంటివి తీసుకుంటే ఎన్నో. అలగనూరు రిజర్వాయర్ అని ఉంటుంది. అలగనూరు రిజర్వాయర్ 3 TMCs వాటర్ కోసము కట్టినటువంటి రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అది ఇప్పుడు ఎక్సెస్ వాటర్ ఒక రిజర్వాయర్, దాని నుంచి వచ్చిన వాటర్ని దగ్గర కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్కి వెళ్తుంది, 2-3 డిస్ట్రిక్ట్స్కి. అది చెడిపోయింది. సరే, ఏదో ప్రాబ్లం వచ్చింది. అది ఎప్పుడు చెడిపోయింది? తెలుగుదేశం గవర్నమెంట్లో చెడిపోయింది. దాని ఖర్చు ఇప్పుడు ఎంతకు వచ్చింది? 30-40 కోట్లకు వచ్చింది. ఒకప్పుడు 9 కోట్లు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు రిపేర్ చేసేయచ్చు. ఇప్పటివరకు దాని గురించి ఎవ్వరు మాట్లాడేది లేదు. మన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పెద్ద వాగ్దానాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 24లో నందికొట్కూరు వచ్చినప్పుడు అలాగే రిజర్వాయర్ రిపేర్ చేపిస్తాను, మిడుతూరుకి నేను లిఫ్ట్ ఇరిగేషన్ తెప్పిస్తాను, కొత్తపల్లికి లిఫ్ట్ ఇరిగేషన్ తెప్పిస్తాను, ఇవన్నీ మాట్లాడేసి దాని తర్వాత ఇప్పటి వరకు 2 years అయింది. మిడుతూరుకి లిఫ్ట్ ఇరిగేషన్ లేవు, అలగనూరు రిజర్వాయర్ రిపేర్స్ లేవు, కొత్తపల్లి అనే మండలంకి ఇంకో మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రామిస్ చేశారు. ఇంకా ఘోరం ఏమంటే, ఆ రోజు తెలుగుదేశం సుప్రీం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాంట శివానంద రెడ్డి గారు అని ఇంకొకరు ఉన్నారు, ఆయన అండం తప్పకుండా మిడుతూరుకి లిఫ్ట్ ఇరిగేషన్ తెప్పిస్తాం, ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారు కానీ దీనికి మనీ శాంక్షన్ చేయకపోతే నా సొంత డబ్బులతో చేపిస్తాను అని ఓపెన్గా చెప్పారు. ఓపెన్గా అందరి ముందు, చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇప్పుడు ఎవరన్నా పోయి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు పోయి అడగాల ఆయన్ని,
గిత్తా జయసూర్య అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఓకే. అని పోయి అడగాలి కదా సార్, ఆయన నిలబెట్టిన ఆయనే కదా ఆయన. మా నిలబెట్టాను ఆయన. సార్ మీరు అడిగారు, అందరి ముందు కొన్ని వేల మంది ముందు మనం ప్రామిస్ చేసాం, ప్రజలు వెయిట్ చేస్తున్నారని ఒక అడగడం లేదు, అసెంబ్లీలో రేజ్ చేయండి సార్. బిడుతూరికి లిఫ్ట్ ఇరిగేషన్ కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది సార్, మనం ప్రామిస్ కూడా చేసాము, లేదు. అంటే ఏంటి వీళ్ళ చిత్తశుద్ధి, అసలు వీళ్ళ ఆలోచన ఏంటి? ఈ 5 సంవత్సరాలు మొత్తం మూట కట్టుకొని పలానాన్ని చిత్తగించడమే వీళ్ళ ప్రాబ్లం. ఎందుకంటే అంత ఘోరమైన పరిస్థితిలో ఉంది నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ. దీనికి మేజర్ కారణం ఇప్పటివరకు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారు? వాళ్ళ లీడర్సే అందరూ. ఒకసారి కాంగ్రెస్లో ఉన్నారు, తెలుగుదేశం పోయారు, తెలుగుదేశం ఉన్నారు, కాంగ్రెస్లో పోయారు. ఇప్పటివరకు ఏం జరిగింది? ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు? వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళు చూడాలి కదా. అదే జిల్లాలో మంత్రి ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద ఫ్యాక్షన్ లీడర్స్, రియల్ ఎస్టేట్ లీడర్స్, వాళ్ళ పేర్లు నేషనల్ వైడ్ తెలుసు. ఒక పెద్ద లీడర్ ఉన్నాడు, ఆయన క్యూసెక్లు అంటాడు, టీఎంసీలు అంటాడు. మీకేం తెలుసు? నాకు ఇరిగేషన్ గురించి నాకంటే మీకు తెలుసా అంటాడు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు సార్ మీరు? 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అంటే బేసికలీ ఏంటంటే వాళ్ళకి మంచి చేయాలని ఉండదు, పర్టికులర్గా ఈ తెలుగుదేశం లీడర్స్కి. వాళ్ళకి ఏంటి అంటే ఎంతసేపు అక్కడ పవర్ చూపించాలి, ఎంతసేపు ఆధిపత్యం చూపించాలి, ఎంతసేపు అక్కడ ఫ్యూడలిజము, డిక్టేటర్షిప్ చేయాలి, అంతే. అది అలవాటు అయిపోయింది. అందుకు ఎప్పుడు ఆ గొడవలు జరుగుతూనే ఉంటాయి తప్ప, మీడియాలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఎప్పుడు ఈ స్టేషన్స్ ఇవే నడుస్తుంటాయి తప్ప, డెవలప్మెంట్ కోసము, అక్కడ స్కీమ్ కోసము, పార్టీస్ మధ్య ఫైటింగ్ కానీ, సో అది ఎక్కడ కూడా పెద్ద కనిపించదు. మీరు అన్నట్టుగా కేవలం ఆధిపత్యం కోసమే నడుస్తూనే ఉంటుంది. అది అనాదిగా అది అలవాటు అయిపోయింది అక్కడ. ఓవరాల్గా కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎక్కువ. కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో నందికొట్కూరు చాలా వర్స్ట్ ఎఫెక్టెడ్. నందికొట్కూరు గురించి అసలు యాక్చువల్గా నందికొట్కూరుకు ఉన్న రిసోర్సెస్ వేరే వాటికి లేవు, మేజర్గా వాటర్ రిసోర్స్. కృష్ణానది ఒడ్డునే ఉంది. ఇప్పుడు రాయలసీమ కరువు కాటకాల్లో ఉంటుంది, రాయలసీమ వెనకబడింది, దానికి నీళ్లు లేవు, పొలాలు లేవు అని ఏడుపే తప్పితే అందరికీ ఒక విషయం తెలియదు. ఏంటంటే రాయలసీమకి కానీ సాగునీరు, తాగునీరు బాగా ఇవ్వాలంటే మెయిన్ సోర్సు కృష్ణ ఎక్కడుంది? కృష్ణా నీళ్లు ఎక్కడి నుంచి యూటిలైజ్ చేసుకోవాలా? నందికొట్కూరు నుంచే యూటిలైజ్ చేసుకుంటున్నారు, కానీ నందికొట్కూరు నుంచే అని ఎవరికి తెలియదు. నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా అంటారు కదా, అరే నందికొట్కూరు బాస్ మా నియోజకవర్గం, నందికొట్కూరు నా నియోజకవర్గం నుంచే రాయలసీమకి నీళ్లు పోయేది. రాయలసీమ సాగునీటి ముఖద్వారము నందికొట్కూరు. ఎవరికి నందికొట్కూరు పేరే తెలియదు. కోస్తా వాళ్ళకో పోయి నెల్లూరు వాళ్ళకో తిరుపతి వాళ్ళకి అడగండి, ఎక్కడుంది బాబు ఇక్కడ కృష్ణా నది నుంచి ఎక్కడి వస్తాయి మీకు నీళ్లు మీ జిల్లాల కంటే? కర్నూలు, నంద్యాల అంటారు కదా, నందికొట్కూరు. ఎప్పుడైతే నేను ఈ రాజకీయాలు అంటారు, నేను ఫస్ట్ చెప్పేది రాయలసీమకు నీళ్లు కావాలంటే ఫస్ట్ నందికొట్కూరు దగ్గరే మీరు నందికొట్కూరు రావాలి, నందికొట్కూరు నుంచి తీసుకోవాలి. నందికొట్కూరు దగ్గర నుంచి HNSS హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అక్కడి నుంచి, తెలుగంగ ప్రాజెక్ట్ అక్కడి నుంచి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అక్కడి నుంచి, కేసీ కెనాల్ కూడా అది కర్నూలు జిల్లాలో ప్రారంభమైనా కూడా ఎక్కువ పారేది నందికొట్కూరు నుంచి. ఇంత ఉన్నా కానీ నందికొట్కూరుకి నీళ్లు లేవు. అదేదో సామెత ఉంది, అన్ని ఉన్నా కానీ అల్లుడి నోట్లో సరి, అన్నీ మన ఇంట్లో ఉన్నాయి, మనకి శని. సో ఎందుకు ఇట్లా జరుగుతుందంటే నందికొట్కూరు ఇప్పటి వరకు పరిపాలించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపనో వాళ్ళకి కించత్తు బాధ కూడా లేదు. అరే మనం తెచ్చుకోవాలరా నీళ్ళని. ఇప్పుడు అన్ని నీళ్లు పోతుంటే ఒక 10 లిఫ్ట్ ఇరిగేషన్స్ తెచ్చుకోవచ్చు. ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత డబ్బులు అవుతాయంటే 200-250 కోట్లు. ఇప్పుడేం లక్షల కోట్ల అప్పు చేస్తున్న వాళ్ళు ఒక నియోజకవర్గం కోసం వాళ్ళ ముందే నీళ్ళు వెళ్తుంటే వాళ్ళకి కొంచెం ఇవ్వాలి కదా కొద్దిగా అని చేసే చిత్తశుద్ధి ఎవరికి లేదు. కనీసం కట్టసి అంటాం మనం, కట్టసి. అరే పాప మీ దగ్గర నుంచి వెళ్తే కొంచెం తీసుకోరండి. అంటే తీసుకోరంటే నువ్వు ఫైట్ చేయాలి కదా, నువ్వు అడగాలి కదా. ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ మీరు గూగుల్ చేసి చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి నందికొట్కూరుకి నీళ్లు కావాలన్న ఎమ్మెల్యే ఒక్కడు లేడు. ఇప్పుడు గూగుల్ చేసి చూడండి మీరు ఎక్కడన్నా. నందికొట్కూరు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా, మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇన్ని వేల ఎకరాలకి మాకు నీళ్లు కావాలి, ఎందుకంటే కృష్ణానది నుంచి నీళ్ళు వెళ్తానే లేదు. ఇంకా ఘోరం ఏంటంటే శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు 1983లో దగ్గర 50,000 ఎకరాలు మునిగిపోయినాయి, ముంపు గురై. క్యాచ్మెంట్ ఏరియా అంతా నందికొట్కూరే వస్తుంది, అంతే కదా. శ్రీశైలంకి అక్కడ ప్రాజెక్ట్ ఏరియా 50,000 ఎకరాలు ముగిలి దగ్గర 30,000 కుటుంబాలు నిరాశ్రయులై బేడా సర్దుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళకి 98 GO ప్రకారము పర్మనెంట్ జాబ్స్ ఇస్తానని అప్పుడు NTR గారే చెప్పారు. ఇప్పటి వరకు వాడికి ఏమి ఇవ్వాలి.
ఎంతమంది? కొంతమందికి ఒక 2000 చిల్లర మంది ఉంటారు. కొంతమందికి ఇచ్చారు. ఏం జాబులు ఇచ్చారు? లస్కర్ జాబులు, అంటే చిన్న జాబ్, అది పర్మనెంట్ జాబ్ కాదు. ఇప్పుడు దగ్గర అందులో చాలా మంది చచ్చిపోయారు కూడా ఆ 2000 మందిలో. ఇప్పుడు ఒక 900, 800, 900 మంది ఉన్నారు. వాళ్ళు నందికొట్కూరులో గత 3 నెలలుగా ధర్నా చేస్తున్నారు, కూర్చొని స్ట్రైక్ చేస్తున్నారు. ఎవడ పట్టించుకునేది. ఇప్పుడు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గారు అన్నారు 98 జీవో గురించి తెలీదా? 98 జీవో గురించి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చారో ఆయనకి ఆ నెంబర్ కూడా తెలియదు. అదేదో జీవో ఉంది అని ఇట్లా పేపర్ పట్టుకుంటే శివానంద రెడ్డి గారు 98 జీవో సార్ అంటే అంత బ్రీఫ్ చేస్తున్నారు సీఎం గారికి, లేదంటే సీఎం క్యాండిడేట్కి. 98 జీవోలో 900 ఉద్యోగాలు ఇవ్వలేరా? మెగా డిఎస్సి అంటారు, అది అంటారు, ఇది అంటారు. అరే 83 నుంచి వీళ్ళు ముంపుకు గురయ్యి ఇల్లులు వదులుకొని, వాకిళ్ళు వదులుకొని, పెట్టాబేడ సర్దుకొని, గింపలు ఎత్తుకొని, గొర్రెలను ఎత్తుకొని ఎక్కడో వేరే ఊర్లకు పోయి ప్రాజెక్ట్ కోసం చేస్తే ఇప్పటివరకు ఉద్యోగాలు లేవు. 98 జీవో గురించి పట్టించుకునేవాడు లేదు. వాళ్ళందరి కోసం మీరు నిలబడతారా? తప్పకుండా నిలబడతారు. తప్పకుండా ప్రతి నా స్పీచ్లోను, ప్రతి నా ధర్నాలోను 98 జీవో గురించి మాట్లాడుతూ ఉంటాను. చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం ఇది. చూడండి, ఇదేదో 15,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు కాదు, 900, 800 ఉద్యోగాలు అంతమంది బతుకున్నారు. గట్టిగా కూర్చొని సీఎం గారి దగ్గర సార్ ఇది ఇవ్వాలి సార్, మీరు ప్రామిస్ చేశారు, మీ నోటి ద్వారా చెప్పారు, మీరు నందికొట్కూరుకు వచ్చి ప్రామిస్ చేశారు, తప్పకుండా ఇప్పించాలి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ నేను పోయి అడిగేది 98 జీవో ప్లస్ ఆల్సో లిఫ్ట్ ఇరిగేషన్స్. ఎందుకంటే నందికొట్కూరు మొత్తం కూడా డిపెండ్ అయ్యేది దేని మీద? అగ్రికల్చర్. ఏం లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లేదు పెద్దవి, ఒక్క రిసోర్స్ అంటే ఉద్యోగాలు ఇచ్చే ఒక్కటి కూడా లేదు. సో అది లేదు, ఇది లేదు. ఇంకా ఉద్యోగాలు లేకుండా నీళ్లు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు మనుషులు? వాళ్ళ హెల్త్ ఎట్లా పాడైపోతారు? తెలుగుదేశం రాగానే హెల్త్ కేర్ నాశనం అయిపోయింది. సో రేపు పొద్దున్న సీఎం జగన్మోహన్ రెడ్డి 29లో తప్పకుండా అవుతారు. ఫస్ట్ పాయింట్ వాటర్ మీద 98 జీవో మీదే నా యాక్షన్ ఉంటుంది. అది అయ్యే వరకు సీఎం క్యాంప్ ఆఫీస్లోనే ఉంటా. మీ దగ్గర నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటా చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా అనలైజ్ చేస్తున్నారు. ఆ రోడ్ మ్యాప్ రెడీ చేశారా? మీరు రేపు మళ్ళీ రేపు మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే, ఎమ్మెల్యేకి గెలిస్తే, సో ఫస్ట్ అడిగే మీరు ఏమంటున్నారంటే లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన 98 జీవో గురించి డిస్కస్ చేసి వాళ్ళకి జాబ్స్ మళ్ళీ రీప్లేస్ చేస్తారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి మొత్తం డెవలప్మెంట్ నేను చేయగలను ఈ 5 yearsలో అనే అజెండా మీ దగ్గర ఉంది? మొత్తం ఉంది. ఎందుకంటే మనం ఎలక్షన్ ఫండ్స్ ఏమంటుంది గవర్నమెంట్? పోరాడితే అన్ని దొరుకుతాయి. గవర్నమెంట్ ఎవరికి ఎంతో కొంత చేయాలి కదా. ఫండ్స్ లేవని చెప్పి మనము సీఎం గారు వదలకూడదు. ఎందుకంటే మన వెనకాల మనం నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. మనకు ఓటేసింది ఎందుకు? ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారనే కదా. ఇప్పుడు ఎవరెవరికి మినిమం ఫండమెంటల్గా ఏమేమి కావాలి, ఫండమెంటల్ నెసెసిటీస్ అన్నీ క్లియర్ చెబితే ఎమ్మెల్యే ఎందుకండి? ఏవేవి అవసరమో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 పాయింట్స్ని ఫస్ట్ తీసుకెళ్ళి పెట్టాలా. ఇవ్వరు. ఎందుకంటే ఇటువంటి 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 175 ప్రాబ్లమ్స్, 175 × 10 ప్రాబ్లమ్స్ వేసుకోండి, 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 1000 ప్రాబ్లమ్స్ని సీఎం గారు ఒకటి చేసుకుంటూ రావాలా. మన పని అయ్యే వరకు మనం కూర్చోవాలా. కనీసం 100 సార్లు అడిగితే అందులో పని అయ్యే వరకు అడుగుతూనే ఉండాలండి. లేదంటే నేను కాన్స్టిట్యున్సీకి పోలేను కదా వెనక్కి. అంతే కదా. నేను ఏది ప్రామిస్ చేశానో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదైతే ప్రామిస్ చేస్తారో, ఏది అవసరమో కాన్స్టిట్యున్సీకి, అది చేయకపోతే ఎమ్మెల్యేగా ఉండడం వేస్ట్. దెర్ ఇస్ నో పాయింట్. అంటే అక్కడ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎమ్మెల్యేగా ఉన్నామంటే బేసిక్ థింగ్స్ లేదు, హైఫై థింగ్స్ ఏం అవసరం లేదు. నేను అన్నట్టు నీళ్లు, మంచి విద్య, మంచి ఆరోగ్యం, వీటికి మనం పాటుపడతాం. 19 to 24 దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు రిఫార్మ్స్ తెచ్చారు. ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ రిఫార్మేషన్ ఎవ్వరు చేయాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ట్యాబ్స్, ఐఎఫ్బి ప్యానల్స్ మీద ఎడ్యుకేషన్, దాని తర్వాత స్కూల్ యూనిఫామ్స్, మిడ్ డే మీల్ అన్నది సూపర్గా పెట్టారు. టీచర్స్ అండ్ సిబిఎస్ఈ సిలబస్ ప్లస్ ఆల్సో ఐబీ సిలబస్. సో అది ఐబీ సిలబస్ అన్నది దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అంటే అది కానీ వచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సీఎం అంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యింది. దానికి అమెండ్మెంట్స్ కూడా తీసుకున్నారు, వాళ్ళతోటి కోalition కూడా అయిపోయింది. సో అవన్నీ ఏంటంటే ఆయన విజనరీ అని చెప్పడానికి అవన్నీ ప్రూఫ్స్ అనమాట. ఒక 20 years తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ ఎంత షార్ప్ అయ్యి డిఫరెంట్ కంట్రీస్లో
వాళ్ళు జాబ్స్ తీసుకొని పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి అంత డెవలప్ అయ్యే సిలబస్ ఐబీ సిలబస్ ఐబీ సిలబస్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ బుక్కులు ఇంటర్నేషనల్ తెచ్చుకొని ఓపెన్ చేసేది కాదు. ఆ స్టూడెంట్కి ఏదైతే ఇష్టమో వాడు ఉంటాడు, వాడు పెయింటింగ్ వేస్తుంటాడు, వాడికి అన్ని పక్కన పెట్టి పెయింటింగ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. స్పోర్ట్స్లో ఒకడు వాడికి అది, ఇంకోటి ఏదో అగ్రికల్చర్ చేసుకోవాలి, వాడు సైంటిఫిక్ నేర్పాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అసలు? ఆయనకి అసలు ఐడియా ఉందా? ఆయన మాటల్లో ఎప్పుడైనా ఇటువంటివి రోల్ అవుతుంటాయా? ఎంతసేపు డ్రామాలు, అబద్ధాలు, అందరూ మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు గిత్తా జయసూర్య, ఆయనకి ఏం తెలుసు? ఆయన తెలిసిందంతా కూడాను కరప్షన్. కరప్షన్ అంటే ఎక్కడ పోయినా కూడాను కమిషన్, ఎక్కడ పోయినా కమిషన్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంచుతుంటారు, అవి ఏం పంచాల్సిన అవసరం మీకు తెలుసా? ఇంటికి వెళ్తాయి పేషెంట్ డైరెక్ట్ గా వాళ్ళ పోస్టల్ అడ్రస్. ఎందుకు పంచుతున్నారు? స్టంట్ కూడా కాదు, చాలా మంది రాజకీయ నాయకులు అదే చేస్తారు. దాంట్లో కమిషన్ కోసం హారిబుల్. 25% కమిషన్ ఇస్తేనే నీకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వస్తుంది. వాడేదో చాలా పేద కుటుంబం స్టేజ్ లో ట్రీట్మెంట్ కోసం ₹1,00,000 75,000, దాంట్లో 25% కమిషన్. చిన్న చిన్న పనులు ఏది మున్సిపాలిటీలో వాడు కూడా ఫోన్ చేస్తాడు, సార్ ఎమ్మెల్యే గారు ఇక్కడ డ్రైనేజ్ ఉంది సార్, కొంచెం ఇది చేయించండి సార్ అంటే, అవునా చేయించేస్తాను, ఒక 15,000 ఫోన్పే కొట్టు. ఫోన్పే ఎంత అసహ్యంగా ఉంటుందండి, ఎంత ఘోరమైన పని. ఇంత ఓపెన్గా అడుగుతా, ఇంత ఓపెన్గా. సో ఇదంతా చూస్తుంటేనేమో అరే రే ఏంది ఇది, ఎమ్మెల్యే పోస్ట్ ఏంది, ఈ పనులేంది. మున్సిపాలిటీ హయ్యెస్ట్ కరప్షన్ మొత్తం ఇండియాలో ఉన్న మున్సిపాలిటీలో ఎంతో కొంత కరప్షన్ జరుగుతుంటుంది. మనం మొత్తం కానీ అనలైజ్ చేస్తే హయ్యెస్ట్ కరప్షన్ నందికొట్కూరులో ఉంది. ఏంటి తెలుసా? మున్సిపల్ కమిషనర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలెక్షన్ చేసి ఆ కలెక్షన్ మూటని ఒక మూట ఎమ్మెల్యే గారికి, ఇంకొకటి హైదరాబాద్కి వస్తాయి ఎవ్రీడే. హైదరాబాద్ అక్కడ ఉన్న లీడర్స్, కొంతమంది తెలుగుదేశం లీడర్స్, అందరికీ తెలుసు. కుమ్మక్క అయిపోయారు అక్కడ ఆఫీసర్స్. కుమ్మక్క కాదు, దోపిడీ. కుమ్మక్కలే పాడలు, దోపిడీ. కౌంటర్ ఓపెన్ గా పెట్టేశారు. చికెన్ సెంటర్, ఆర్డీఓ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆంగన్వాడీస్, బెల్ట్ షాపులు, వైన్ షాపులు, ప్రతి దాంట్లో కూడాను కమిషన్. అంటే నెలకి ఇంత వెళ్ళిపోదు ఎమ్మెల్యే. మీరు ఇంత డైరెక్ట్ గా చెప్తున్నారు, వాటన్నిటిని నిరూపించగలరా? అవతల వాళ్ళు అడిగితే నిరూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళని పాయింట్ రేజ్ చేయమని రేపొద్దున నీ దగ్గర ఏం ఎవిడెన్స్ నేను ప్రూఫ్ చూపించానంటే అవుట్ అయిపోతారు, అంతే. ఇంకా ఇదంతా ఈ ప్రూఫ్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు ఎవడైతే బాధపడ్డాడో వాళ్ళు చెప్పుకున్నారు వచ్చి, అర్థం కాదా? అంతే కదా. సో బేసికల్ అట్లా చెప్పుకున్నప్పుడు ఇది కాదని నేను ఏదైనా ఆరోపణ చేస్తాను, నువ్వు డిస్ప్రూవ్ చేసుకో. నువ్వు డిస్ప్రూవ్ ఎట్లా చేస్తావు? మనుషులు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు నువ్వు కరప్షన్ చేయలేదని డిస్ప్రూవ్ చేసుకో. ఇంత హారిబుల్. ఇద్దరు కౌన్సిలర్లు ఏం చేశారు? ఆ డబ్బులు ఇచ్చే అకౌంటెంట్ కోఆపరేట్ చేయకపోతే వాడిని లాక్ చేసి పెట్టారు రూమ్లో. అంటే అక్కడ లావాదేవీల్లో వాడు కోఆపరేట్ చేయట్లేదు, డబ్బులు వాడిని లాక్ చేసి పెట్టారు. ఇది నిజం కాదా కనుక్కోమనండి, సీసీ కెమెరాలు ఉంటాయి చూడమనండి. ఇది నిజమైందంటే నేను చెప్పినవన్నీ నిజమే, అంతేనే కదా? ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 25% తీసుకున్నారు అని అన్నాము. వాడు 25% నుంచి భయపడతాడా లేదా ఎమ్మెల్యే తర్వాత బతకనిస్తాడా అండి? ఈరోజు అకౌంటెంట్ లాక్ చేశారు అన్న విషయము అబద్ధమా కాదు చెప్పమనండి, ప్రూఫ్స్ ఉంటాయి కదా, తీయమనండి. అందులో మీరు మున్సిపల్ కమిషనర్ కూడా కుమ్మక్కయ్యారు అని అంటున్నారు. దిస్ ఇస్ మనకు చెప్పేది, సామాన్య ప్రజలు చెప్తున్నది. ఇది మున్సిపల్ కమిషనర్ పిల్లండి. ఆయన రోజు ఏమంటున్నాడు తెలుసా? కలెక్టర్కి ఇదే రిక్వెస్ట్ పెట్టుకుంటారు, సార్ నన్ను ఇక్కడ తీసేయండి సార్, నేను వచ్చింది మున్సిపాలిటీ డెవలప్మెంట్కి, మున్సిపాలిటీ పని చేయడానికి, మనీ కలెక్షన్ కోసం కాదు సార్, నన్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ కూడా చేసినారు, చేయబోతున్నారు. అది అంటే అది కరెక్ట్ కాదా? కలెక్టర్ గారిని అడగని చెప్తారు, నంద్యాల కలెక్టర్ని. నేను అర్జీ పెట్టుకున్నాడా లేదా ట్రాన్స్ఫర్కి? సో ఇంత కరప్షన్ జరుగుతుంది. ఇంకొకటి చాలా ఇష్యూస్ మున్సిపాలిటీలో, షాదీఖానా అనే ఒకటి ఉంటుంది. మన మైనారిటీ సోదరులకు, ముస్లిమ్స్కి పెళ్లి చేసుకోవడానికి ఫ్రీగా మెయిన్ రోడ్డు మీద పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 2022లో స్టార్ట్ చేశారు, 24కి అయిపోయింది. అంతలో గవర్నమెంట్ మారిపోయింది. రెడీ టు మూవ్, ఇంక్లూడింగ్ ఫర్నిచరు, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ అన్ని. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని దాన్ని స్టార్ట్ కూడా చేయాలి, అలాగే వదిలేశారు. మెయిన్ రోడ్ మీద కాంపౌండ్ వల్ల ఎవ్రీథింగ్ ఇస్ దర్. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఇంకో ప్రాబ్లం. ఒకటి జగన్ సార్కి రెడ్డి వస్తుంది, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు షాదీఖానాన్ని స్టార్ట్ చేయాలంటే గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే
అధ్యక్షులు, ఎంఆర్ఓ, కమిటీ మెంబర్స్ ఉంటారు. కమిటీ మెంబర్స్ పాత వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉండరు, ఎట్లాగ ఉండరు, కొత్త వాళ్ళు రావాలా. కొత్త వాళ్ళు ఎందుకు రావాలా, రాలేకపోతున్నారంటే ఇక్కడ 2 పార్టీలు, తెలుగుదేశంలో 2 వర్గాలు. ఓకే, 2 వర్గాలు. ఈ వర్గంకి ఇస్తే ఆడు పడినవాడు వాడి వర్గం. సో ఇప్పుడు నష్టపోయేది ఎవరు, ముస్లిం సోదరు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే బయటికి పోతే 40-50 Pay వేలు చేయాలి. అవ్వాలి. ఇది ఫ్రీ, చక్కగా రా, నువ్వు అన్ని తెచ్చుకో, బియ్యం గియ్యం తెచ్చుకో, బిర్యానీ చేసుకొని తిను, పెళ్లి చేసుకో, వెళ్ళిపో. మరి దీని గురించి గట్టిగా ఫైట్ చేయొచ్చు కదా మీరు. 2 సార్లు పెద్ద ధర్నా పెట్టాను. ఇప్పటి వరకు నా ధర్నా మీద కామెంట్ కూడా చేయలే. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే మేము చెయ్యము, మీరు ఏం చేసుకోండి, మాకంటే ముస్లిం సోదరులు అంటే ఇష్టం లేదు, మేము చెయ్యం. మరి తిరగబడలేదా, మైనారిటీస్ తిరగబడలేదా? పడతారు, టైం వస్తుంది, అందరు చూస్తున్నారు. ఈరోజు ఈ పళంగా నందికొట్కూరులో ఎలక్షన్స్ పెట్టండి, 10% ఓట్లు కూడా పడవు వాళ్ళకి, మైనారిటీ ఓట్స్. మొత్తం అన్ని ఓట్లు 10% ఓవరాల్ ఓట్లు కూడా పడవు. అంత వ్యతిరేకత ఉంది, అంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ జరగట్లేదు అని చెప్పి ప్రెస్ ఇవ్వమనండి. నేను మున్సిపాలిటీలో డబ్బులు తీసుకోలేదు, నేను అంగన్వాడీల దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను అక్కడ కమిషన్ తీసుకోలేదు, నేను పలానా ఊర్లో పెట్రోల్ బంక్ దగ్గర సాయంత్రం కూర్చొని డబ్బులు కలెక్ట్ చేయట్లేదు. అంటే పెట్రోల్ బంక్ దగ్గర కూడా కలెక్ట్ చేస్తున్నారు మీరు చెప్పేదాన్ని బట్టి. అది అడ్డా, అది అక్కడ కూర్చొని కలెక్ట్ చేయట్లేదు, డైరెక్ట్ ఎమ్మెల్యేనే, ఇంకెవరు. సో బేసికలీ విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా, ఇంత మేము వాయిస్ రేజ్ చేస్తున్నా వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ కాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మేము ఒప్పుకుంటున్నాము, మేము ఇలాగే చేస్తాము ఇంకొక 3 సంవత్సరాలు కూడా, అంతే, మీరేం చేస్తారో చేసుకోండి. ప్రజలకి ఒకటే చెప్తున్నారు, మేము గెలిచింది కరప్షన్ చేయడానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నందికొట్కూరులో తెలుగుదేశం గెలవడానికి ఒక ముఖ్యమైన కారణం, అన్ని కారణాలు చెప్పలేను, ఏం చేశారు, సూపర్ 6 అని ఒకటి పెట్టారు. అవును, సూపర్ 6 అంటే ఏంటి, ఏం చేశారు వాళ్ళు, 1 సంవత్సరం ముందే ప్రతి గ్రామంలోనూ ఒక పెద్ద హోర్డింగ్, ఊరి ఎంట్రీలో సూపర్ 6 అంటే ఏంటి, 3 సిలిండర్లు, మహిళలకు ఉచితము, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనము, రైతు భరోసా, ఇంకోటి నిరుద్యోగ భృతి, 3 పెట్టి, అంటే సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు ఆశపడారే జగన్మోహన్ రెడ్డి ఇంత ఇస్తున్నాడు, వీళ్ళేందుకు 4 ఇంతలు ఇస్తా అన్నారు, 4 ఇంతలు అన్నది చెప్పారు. మరి ఇప్పుడు ఆ సూపర్ 6లో ఎన్ని చేస్తున్నారు, ఏది సక్రమంగా చేయట్లేదు. తల్లికి వందనం అంటే ప్రతి పిల్లోడికి 15,000 తల్లికి వేస్తా అన్నారు, ఒక ఇంట్లో వేస్తున్నారు, ఇంకో ఇంట్లో వేయట్లేదు, ఒక ఇంట్లో ఒకరికి ఇస్తున్నారు, ఇంకో ఇంట్లో 2కి ఇస్తున్నారు, ఒక ఇంట్లో 1 సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎవరికి ఇవ్వలే, సెకండ్ ఇయర్ 1 ఇయర్, ఒక ఇంట్లో ఈ సంవత్సరం ఇస్తే నెక్స్ట్ సంవత్సరం ఉండదు. ఇది ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల వరకు నెలకి 1,500. దాని గురించి మాట్లాడితే అచ్చెన్నాయుడు గారు ఏమంటారు, దీన్ని ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంట. రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి వస్తుందంటే ఆ హోర్డింగ్స్ ఎందుకు పెట్టారు మీకు తెలియదా, లేదంటే జనాల్ని ఎర్రోళ్ళని చేయడమా, అబద్ధమా అంటాం. సో అవుట్ రైట్గా చెప్పడం ఏంటి, మేము ఇవ్వము, ఏం పిక్కోండి. మరి ఫ్రీ బస్ ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఏమి ఇస్తున్నారు, ఎన్ని ఉత్తమ మాటలు. పల్లె వెలుగు అని మనం ఇంతమంది ఎర్ర బస్ అంటాం, దాని ఒక్క దాంట్లో. మరి ఫ్రీ బస్ ఉన్నప్పుడు మహిళలు చాలా మంది ట్రావెల్ చేస్తారని చెప్పినప్పుడు బస్సుల సంఖ్య పెంచాలా, లేదు. ఇప్పుడు అదే బస్సులో ఇంతకు ముందు డబ్బులు కట్టి వెళ్ళే ఎంప్లాయీ లేడీస్ ఉంటారు, పాపం వాళ్ళకి నిలబడడానికి స్థలం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది, డబ్బులు పెట్టి వెళ్ళే వాళ్ళకి. సరే ఫ్రీగా మహిళలు ట్రావెల్ చేసిన వాళ్ళకి సీట్లు ఉండవు. ఈ ఇబ్బంది క్రియేట్ చేయడం, నువ్వు చెప్పాలనుకున్నది అబద్ధ రూపంలో చెప్పి ఏదో అరాకొర పడేసేసి ఇగో ఇచ్చేసానండ. నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 per month ఇవ్వాలా, ఏమిచ్చారు. ఇప్పుడు మెగా డిఎస్సి అని మొన్న పెట్టారు, ఏం జరిగింది డిఎస్సిలో, మొత్తం స్కామ్. 16,000 చిల్లర జాబులు పడినాయి. మెరిట్ లిస్ట్ అందరికి పంపించారు, చాలామంది సెలెక్ట్ అయ్యారు, అందరూ హ్యాపీగా అన్నారు. సెలక్షన్ లిస్టులు వాళ్ళు లేరు. ఏమంటే నీ సీటు నీకు ఏదైతే మెరిట్ లిస్ట్ వచ్చిందో అది స్పోర్ట్స్ కోటాకి ఇచ్చాం. అదేంటి సార్, మెరిట్ లిస్టులో వస్తేనే అన్ని చూసాక ఇస్తారు కదా, సెలక్షన్ లిస్టు నాకెందుకు లేదు. సో మెరిట్ లిస్టులో ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటర్వ్యూ జరిగినప్పుడు చెప్తారమ్మా నీకు ఉద్యోగం వచ్చింది, ఇగో ఇప్పుడు ఇట్లా పంపిస్తాను, తర్వాత లిస్టులో లేదు. ఇంకా సూపర్ ఏంటంటే, అంటే భయంకరమైన నవ్వు వచ్చే విషయం ఏంటంటే, అంటే భయంకరమైన ఘోరమైన విషయం ఏంటంటే, స్పోర్ట్స్ కోటా. మనం స్పోర్ట్స్ కోటా అంటే ఏమనుకుంటామండి, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, హాకీ, జనరల్ నేషనల్ గేమ్స్. దాంట్లో ఒక బ్యూటిఫుల్ గేమ్ ఉంది, అదేం తెలుసా, బ్రిడ్జ్ అంటే పేకాట. పేకాటని స్పోర్ట్స్గా ఎంటర్ చేసి దాని కింద
నారా లోకేష్ గారితో పాటు యువదళం అని కొంతమంది తిరుగుంటారు కదా, వాళ్ళందరికీ వాడికి ఏ స్పోర్ట్ రాదు, స్పోర్ట్స్ కోటాలో లేదు వాడికి, కానీ బ్రిడ్జిని పెట్టి ప్యాకెట్ ఆడేవాడు. మీరు ఇంత డీటెయిల్ గా చెప్తున్నారంటే నందికొట్కూరుకు సంబంధించిన వాళ్ళు కూడా ఏమైనా ఉన్నారా అక్కడ? ఇది స్టేట్ వైడ్ జరిగింది. అంటే అక్కడ వాళ్ళకు కూడా ఏమైనా జాబ్స్ వచ్చాయి? ఎందుకు అది స్టేట్ వైడ్ జరిగింది, వచ్చి ఉండొచ్చు, తప్పకుండా వచ్చి ఉండొచ్చు. ఎందుకు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి చాలా మంది టీచర్స్ వెళ్ళారు. టీచర్స్ జాబ్సే కదా సార్, నాకు ఇట్లా వచ్చింది సార్, వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి అయితే పాపం ఎస్సీ వర్గానికి చెందిన ఒక అమ్మాయి, సార్ నాకు ఉద్యోగం ఉందన్న నేను భర్త కలిసి వెళ్ళేసరికి నాకు ఎందుకు లేదు సార్ సెలక్షన్ లిస్ట్లో నా పేరంటే, నువ్వు ఎస్సీ కదమ్మా, ఎస్సీస్ అయితే మీరు రిజర్వేషన్ కాబట్టి లేదు, ఇది హారిజాంటల్ రిజర్వేషన్లో పోయింది మీద అంట. అదేంటది అంటే ఎస్సీ అయితే ఉద్యోగం ఇవ్వరా, నువ్వు మెరిట్ లిస్ట్లో చూపించి నీకు వచ్చిందని చెప్పి. సో ఇలాంటి కోకొల్లలు. ఇంకోటి సూపర్ న్యూస్ ఏంటంటే సతీష్ అనే ఒక నవీన్ అనే పిల్లోడికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది డిఎస్సిలో. వాడు ఎవడంటే ఆ పేపర్ ప్రిపేర్ చేసే ఎంప్లాయ్ అంట, డిఎస్సి పేపర్. సరే లేదులే, ఆయన సిన్సియర్గానే ప్రిపేర్ చేశాడు, ఇతని హ్యాండ్ లేదు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇచ్చిన ఉద్యోగం ఇవ్వలే, తీసేశారు లిస్టులో వచ్చి. ఎందుకని? స్కామ్ కాబట్టి. నువ్వు అంత నిజాయితీగా అబ్బాయి రాసి అంత నిజాయితీగా నువ్వు కూడా డిఎస్సి కండక్ట్ చేస్తుంటే అతని పేరు ఎందుకు తీసేశారు? ర్యాంక్ ఫస్ట్ వచ్చిన వాడికి ఉద్యోగం ఇరా, ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ అవుతుంది. డిఎస్సి మొత్తం స్కామే. ఇది అడిగితే ఇప్పుడు ఏమన్నారు, డిఎస్సి మీద ఎవరెవరైతే సోషల్ మీడియాలో నెగిటివ్గా పెట్టారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. సో మీ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రీసెంట్గానే నిన్న పోలీస్ స్టేషన్ పిలిపించారు, విచారించారు, ఆల్మోస్ట్ అరెస్ట్ చేయబోతున్నారు అని అంటారు. సో ఆయన ఎక్కడ కూడా తగ్గట్లేదు, మీతో మంచి అటాచ్మెంట్ ఉంది, మీరు ఆయనతో చాలా బాగుంటారు, ఏంటి ఆయన ఏమన్నా అరెస్ట్ చేసి లోపలేసే? ఎందుకు చేస్తారండి? ఆరోపణలు ఉంటాయి, ప్రూఫ్స్ ఉంటాయి, పెట్టాల్సిన టైంలో పెడతాడు. అదే అడుగుతారు వాళ్ళు, ఏంది ఏం ప్రూఫ్స్ అంటే, ఆయన ప్రూఫ్ కూడా చూపించుండొచ్చు. చూపిస్తా ప్రూఫ్ని బయట పెడతారా? ప్రూఫ్ లేకుండా ఎవరు మాట్లాడరు. ప్రూఫ్ని బయట పెడతారా? పెట్టరు కదా. పెట్టమనండి బయట, ఆయన ఏం ప్రూఫ్స్ ఇచ్చాడో పెట్టమనండి. సో టైం వచ్చినప్పుడు అన్నీ పెడతారు, పెట్టుండొచ్చు, చూపించుండొచ్చు, ఆయన చెప్పుండొచ్చు. అరెస్ట్ చేయలేదంటే ఆయన తప్పు లేదని అర్థం. ఆరోపణ చేశారు అంటే తప్పకుండా ఎక్కడో దగ్గర ఏదో జరిగి ఉంటుంది. అది డిస్ప్రూవ్ చేసుకునేది మంత్రి గారి దగ్గర ఉండాలా, లేదు ఈయనని అడిగితే ఆయన కూడా బయట పెడతాడు. కాకపోతే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఎట్లుంటుందో తెలియదు కదా. ఎవరో ప్రూఫ్ ఇచ్చి ఉంటారు, దాన్ని పట్టుకొని వాళ్ళు భయపడవచ్చు. బట్ ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, అది బయటకు వచ్చినప్పుడు ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి పడుతుంది. అలాగే నేను రీసెంట్గా కూడా విన్నాను సార్, తెలుసుకున్నాను, మీరు అక్కడ చేసే కొన్ని చారిటీ యాక్టివిటీస్ని బయటకు కూడా చెప్పరు, చాలా మందికి కూడా మీరు ఫ్రీగా చదివిస్తున్నారు. రీసెంట్గా ఒక సెన్సేషన్ అయినటువంటి ఒక చనిపోయిన ఒక పాపకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చదివిస్తున్నారు, ఆ విషయాన్ని ఎక్కడ కూడా బయటకు రివీల్ చేయలేదు అంటారు. చాలామంది పొలిటీషియన్స్ చేయని దానికంటే చేసిన తక్కువ చెప్తారు, చేయని దాన్ని ఎక్కువ చెప్తుంటారు, కానీ మీరు మాత్రం కొంచెం క్వైట్ డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకు? పాయింట్ ఏంటంటే, మనం చెప్పుకోవడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే మనం చేసిన దాని వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఏమని చెప్తే ఒక నలుగురు సూపర్ సార్ అది అంటారు. సో బేసికలీ అది మనం దాంతో గ్రాండ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చేసాము, ఆ ఫ్యామిలీ గుర్తుపెట్టుకుంటుంది, ఆ ఊరు గుర్తుపెట్టుకుంటుంది, చాలు మనకి. అది కూడా అంత ఘోరమైన సిచ్యువేషన్. అదే మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక నిదర్శనం ఏంటంటే, వాసంతి అని ఒక చిన్న 8 years గర్ల్ మిస్సింగ్. ఇప్పటి వరకు బాడీ కానీ బాడీ పార్ట్స్ కానీ దొరకలే. పోలీస్ ఏం చేస్తుంది, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఎంపీ గారు ఏం చేస్తున్నారు, ఏం తెలియదు. అంటే వాళ్ళ పేరెంట్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పాప కనపడలేదు, అట్లీస్ట్ ఎముకలన్నా దొరికితే ఆ క్రిమేషన్ చేసుకొని ఏదో అట్లా ఫోటో పెట్టుకున్నట్టు. ఇప్పుడు ఉందా లేదా తెలీదు, గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలీదు, ఎవరు ఏం చేశారో తెలీదు. ఒక్కసారి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని దీన్ని కానీ మనం ముందు పెడితే ఏం ఆన్సర్ చెప్తారు వాళ్ళు? హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళ, చిన్న పాప, ఓకే, ఇప్పటి వరకు లేదు. ఆ పాప చనిపోయినప్పుడు వాళ్ళ చిన్న బాబు ఉన్నాడు, వాడి దూరం అవుతుంది అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించాం. అట్లీస్ట్ అదైనా చేయగలిగాం మనం. అదేం చెప్పుకోవాల్సిన ఇష్యూ కాదు. మీరు అధికారంలో లేరు, ఎమ్మెల్యే కాదు,
సో మీరు చేయాల్సిన నాకు అవసరం ఏంటి? అనిపించింది, వాళ్ళు అడిగారు పాపం ఇట్లా స్కూల్కి వెళ్తున్నాడు, అడిగారు వాళ్ళు. దూరంగా ఉంది స్కూలు, ఉమ్. అండ్ ఇక్కడంటే చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్ బాగుండదు కదా అని ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి ఓడించారన్న పెయిన్ బాధ ఎక్కడ లేదా మరి మీకు? ఓడిచ్చారన్న బాధ ఉంటుంది. నియోజకవర్గం ఇంత నేను బాధ చదువుకున్నాను, ఒక లేకుండా మంచి డెవలప్మెంట్ చేయాలి అనే ఒక విజన్ తో వచ్చారు మీరు. అంటే బేసిక్గా రాజకీయాల్లో రావడం అన్నది ఒక కాన్సెప్ట్ రావాలి. పాలసీ ఏంటంటే రాజకీయాల్లో ఉండడం పాలసీ, గెలవడం పాలసీగా. ఉమ్. గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఉంటారా చివరి వరకు ఇలాగే మరి ఉంటారు? ఉన్నాను కదా, ఇప్పుడు నేను వచ్చాను, Hmm. 6 months డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను, ఓడిపోయాను, యాక్సెప్ట్ చేశాను, 1 month కల్లా దిగిపోయి మళ్ళీ దిగాను కదా. అదే నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే డాక్టర్ గారు ఆయన ఎన్నికలకు ముందు వచ్చినా కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు, ప్రతి ఇంటికి తిరిగారు, అందరితో మమేకమయ్యారు, చాలా ఓపెన్ గా ఫ్యామిలీస్ తో కూర్చొని తను విజన్ ఏంటో చెప్పుకొచ్చారు. చాలా ఆల్మోస్ట్ అందరు కూడా గెలుస్తారని అనుకున్నారు, కానీ ఓడిపోయారు. ఆ లోపల ఆ పెయిన్ కానీ, అరే నేను ఇంత అనుకున్నాను, ఇంత చేయాలని విజన్తో వచ్చాను, బట్ నాకు ఎక్కడా సపోర్టింగ్ లేదు, ప్రజలు నన్ను ఆశీర్వదించలేదు. ఓడిపోవడం అన్నది బాధ ఉంటుంది, బాధ లేకుండా ఉండదు. బట్ ఆ బాధని తొందరగా దిగమింగేసుకున్నాం, పెద్దగా ఇష్యూ కాలేదు. అంటే నేనేం ఏమో ఏడ్చుకుంటా, లేదు ఫుల్ డిప్రెషన్లో పోయి నేను ఇమీడియట్గా వచ్చాను, నా హాస్పిటల్ సెట్ చేసుకున్నాను. దీని తర్వాత 1 month కల్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వెంటనే వెళ్ళండి నియోజకవర్గాలకి, ప్రజలతో ఉండండి అన్నారు. ప్రజలతో వెళ్ళిన తర్వాత నాకు ఓన్ అటాచ్మెంట్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఓడిపోయి మంచిదైంది అనిపించింది. ఎందుకు తెలుసా, అని తెలుసుకోగలుగుతున్నారు, ప్రజలతో కలిసి తిరగలుగుతున్నాను. ఇప్పుడు ఆ టక్కన అప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను అనుకో, ఏం తెలియదు, చుట్టూ మంది ఎవడున్నాడు ఎవడు వస్తున్నాడు ఏమో తెలియదు. ఇప్పుడు ఇష్యూస్ మొత్తం క్లియర్ కట్గా. మొన్న నేను ఒక ప్రోగ్రామ్ చేశాము, ఇది చంద్రబాబు పాలన 2 ఏళ్ల వెన్నుపోటు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు మా పిఏ వచ్చి, సార్ ఇది చాలా టాపిక్స్ ఉన్నాయి, మీరు మాట్లాడాల్సింది, ప్రిపేర్ అవుదామా సార్, రాయమంటారంటే, ఏం రాస్తాం రా, మనము 2 ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నాం, నాకు డేట్స్తో సహా తెలుసు, ఏ ధర్నా చేసాం, ఏ ర్యాలీ చేసాం, ఏంది రాని ఏం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రేపు 12వ తారీఖు కూడాను, ఎల్లుండి 12వ తారీఖు పెద్ద ర్యాలీ ఉంది అగేన్స్ట్ చంద్రబాబుస్ 2 years వాట్ ఎవర్ బ్యాడ్ థింగ్స్ హీ హెస్ డన్. సో దానికి ఏం అవసరం లేదు, వరుస పెట్టి టపట చెప్పుకుంటూ పోవడం. ఎందుకంటే అన్ని ఉన్నాయి చెప్పుకోండి, ఇప్పటికే మీకు ఎన్ని చెప్పాను. అవును, అసలు మీరు ఇంత చాలా డీటెయిల్డ్గా 2 yearsలోనే మీరు మొత్తం అవపోసన పట్టేశారు నియోజకవర్గం మొత్తాన్ని. సో అక్కడ ఉన్న సమస్యల్ని, అక్కడ వాటిని ఎలా పరిష్కరించాలి, అక్కడ లీడర్స్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, జనం మైండ్ సెట్ ఎలా ఉంది, ఏం చేస్తే నియోజకవర్గం ఇంకో లెవెల్లో ఉంటుంది, ఇలా మొత్తం అవపోసన పడ్డారు. అలాంటిది మీరు ఎమ్మెల్యే గెలిస్తే మరి గెలిస్తే ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఇంకా పని పడుతుంది, ఇంకా చాలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ సాటిస్ఫై కారు కదా, ప్రతి ఒక్కరికి మంచి జరగాల. మన సైడ్ వాళ్ళకి అటు తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చి అడుగుతుంటారు, సార్ మీరు ఎమ్మెల్యే చేయండి సార్ అని. సో బేసికల్ ఏంటంటే, రాజకీయాలు ఎంటర్ అయిన తర్వాత నో హాలిడే, నో రెస్ట్. కరెక్ట్గా రాజకీయం చేసే వాళ్ళకి, కరెక్ట్ పొలిటీషియన్, కరెక్ట్గా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన వాళ్ళకి. సో జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఇదే ఇంటెన్షను. మొన్న ఓడిపోయిన తర్వాత కొంతమంది లీడర్లు అన్నారు, సార్ అప్పుడే ఎందుకు సార్, కొన్ని రోజులు ఆగుదాము, కొన్ని రోజులు కామ్గా ఉందాము, వాళ్ళను కూడా ఎంత బ్యాడ్ చేస్తారో చేయనివని తెలియదు అంటే, ఆయన ఒకటే అన్నారు, రాజకీయ నాయకులకి హాలిడేస్ ఉండవు, ఎవ్రీడే గెలిచినా ఓడినా నువ్వు మనుషులతో ఉండాల్సిందే. దాని ఎఫెక్ట్ ఇప్పుడు 2 years తర్వాత నాకు బాగా తెలిసింది. అంటే ఎంత నేను ఈ 2 years కూడా, ఆయన కూడా కామ్గా ఉండి, నేను కూడా కామ్గా ఏదో నా ప్రాక్టీస్ చేసుకుంటూ ఎక్కడెక్కడ తిరుక్కుంటా, అంటే కంటిన్యూస్గా నంది కొట్టుకుని లేకుండా ఉంటే నాకు కూడా చాలా ఇష్యూస్ అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం మనం, ఇంకా దీనికి ఒక 20-30% ఎక్కువ ఉన్నాయి ఇంకా ప్రాబ్లమ్స్. సో అవన్నీ కూడాను ఒకేసారి నెత్తి మీద వచ్చి పడతాయి ఎమ్మెల్యే అవగానే. సో వాటన్నిటినీ సార్ దగ్గరికి తీసుకోవాలి, జగన్ సార్ దగ్గరికి. అన్నిట్లో ఎన్ని క్లియర్ చేయగలమో చూడాలా, క్లియర్ చేసే వరకు పోరాడాలా, మళ్ళీ ఎలక్షన్స్ గెలవాలా. చాలా మంది సార్ మీలాగా వేరే ప్రొఫెషన్లో ఉండి రాజకీయాలను సెకండ్ ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళందరూ కూడా ఎలక్షన్కి బిఫోర్ ఒక 6 months ముందు పారాషూట్లో వస్తుంటారు, ఎలక్షన్లో గెలిస్తే అక్కడ ఉంటారు, గెలవకపోతే మళ్ళీ వెంటనే అదే పారాషూట్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చేస్తుంటారు. కానీ మీరు మాత్రం డిఫరెంట్గా వదిలిపెట్టకుండా, ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడే నిలబడాలి, గెలవాలి, జనానికి ఏదో చేయాలి అని మాత్రం ఆ కసి మీలో చాలా స్పష్టంగా అనిపిస్తుంది. లేదు, ఆ కసితోనే దిగాను నేను. నాకు తెలుసు, బేసికలీ ఏముందంటే, ఫైనాన్షియల్లీ నాకు తినడానికి ఏం ప్రాబ్లం లేదు, నేను పని చేయకపోయినా కానీ నాకు డబ్బులు ఉన్నాయి, దాంతో ఫుడ్ అయితే దొరుకుతుంది. నా కొడుకు కూడా చదువుకున్నాడు, వాడు డాక్టర్, నా వైఫ్ కూడా డాక్టర్, కాబట్టి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. అందుకని ఇప్పుడు ఏం చేయాలా, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సర్వీస్.
డబ్బు చూసాం, ఇప్పుడు సర్వీస్ కావాలా, సర్వీస్ చేయాలా, నా డబ్బుని నా ప్రజలకు యూజ్ చేయాలా. రేపొద్దున మనకు వచ్చే రీసోర్సెస్ ఏమున్నాయి వాటన్నిటిని వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో రాజకీయం, అలా రాజకీయం చేసినప్పుడే నాకు ఆ సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది. ఇప్పుడు డబ్బు లేనివాడు డబ్బు సంపాదించాలని పాలిటిక్స్లోకి వచ్చి డబ్బు సంపాదించేవాడు వేరే వేడుకుంటాడు. నాకు ఆల్రెడీ కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బుల్ని వాళ్ళకి స్పెండ్ చేస్తూ రేపొద్దున ఏదైతే మనకి నిధులు వస్తాయో అవన్నీ కూడా జనాలకి పంచుతూ వాళ్ళని హ్యాపీగా పెట్టుకోవడం అన్నది ఇంకొక టైప్ ఆఫ్ రాజకీయం. నేను సెకండ్ దాంట్లో ఉన్నాను అండ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతాను. నేను నా ప్రజలందరికీ నందికొట్కూరులో ఒకటే చెప్పేది, బాస్ నాకు డబ్బులు వద్దు, నాకు ఈ కరప్షన్ ఇష్టం ఉండదు, నేను ఏది ఉన్నా నా దగ్గర నాకు గవర్నమెంట్ నుంచి ఏ ఫెసిలిటీస్ వస్తాయో మనీ రూపాయలు అన్నీ మీకే ఇస్తా, మీరే రారాజులు, మీరే పాలించేది. సో ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్రతి ఊర్లో నీకు చెప్పకుండా ఒక్క పని జరగదు. ఎందుకంటే నువ్వు జెండా మోసావు, నువ్వు నీ ప్రజల కోసం కష్టపడ్డావు, నువ్వు ఆ గ్రామాన్ని డెవలప్ చేయాలి, నువ్వే రాజు, నువ్వు చెప్పు ఏం పని కావాలో నేను చేసి పెడతాను. ఆ భరోసా ఇచ్చారు అంతే, ఇదే భరోసాను. ఎందుకంటే వాళ్ళే ముఖ్యం. కార్యకర్తలు, సర్పంచ్లు, చిన్న చిన్న లీడర్సు, కమిటీ మెంబర్సు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వీళ్ళు గ్రామంలో ఉండి పాపం కష్టపడుతూ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ కూడాను తెలుగుదేశం లీడర్స్ పెడుతున్న టార్చర్ భరిస్తున్నారు. రేపొద్దున వాళ్ళని నేను చూసుకోకపోతే ఇంకెందుకు, దెర్ ఇస్ నో మీనింగ్ కదా. మరో విషయం సార్, నేను రీసెంట్గా మీ ఇంటర్వ్యూస్ కానీ మీరు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే విధానం కానీ, డాక్టర్స్ అనేవాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. కాంట్రవర్సీ మనకి ఎందుకు, పోటీ చేసాము గెలిస్తే ఓకే కంటిన్యూ అవుతాం, ఓడిపోయామా మళ్ళీ తిరిగి మనం వెనక్కి వచ్చేద్దాం అనుకుంటారు. కానీ మీరు చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారు, ప్రతి విషయం మీద కూడా పోరాడుతున్నారు, అది ఎంత దూరం అయినా సరే నేను నిలబడతాను, ఐఎమ్ ద రెడీ అంటున్నారు. ఎందుకని ఇంత గట్స్తో ఫైట్ చేయాలనేటువంటి కాన్ఫిడెన్స్ ఎలా మీకు? ఒకటేమో అక్కడ జరుగుతున్న అన్యాయాలు, రెండోది నా నేచర్ ఉండొచ్చు, అది ఇన్బార్న్ ఉంటుంది, కొన్ని ఉంటాయి. సో బేసికలీ మేము కూడా చిన్న ఫ్యామిలీ, మా ఫాదర్ ఏదో ఇంజనీర్, కానీ మా ఫాదర్ బాగా ఆనెస్ట్ ఇంజనీర్. మా తాతగారు వాళ్ళంతా తిడుతుంటారు మా ఫాదర్ని, ఏదో కొన్ని డబ్బులు తీసుకోరా బాబు, నీ ఇంజనీర్వి, శ్రీశైలం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు నువ్వు ఇంజనీర్వి డబ్బులు తీసుకుంటే ఆయన ముట్టుకునేవాడు కాదు. సో కష్టాలు బాగా చూసే ఉన్నాడు. కష్టాలు చూసినప్పుడు ప్లస్ ఆల్సో డాక్టర్ వృత్తిలో ఏంటంటే కష్టాలే చూస్తుంటాం, ప్రతి ఒక్కడు కష్టం సమస్యతోనే వస్తారు మీరు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు డబ్బు సంపాదించాలన్న దృక్పథము పేషెంట్ దగ్గర నీకు ఉండదో అప్పుడు ఏముంటుందంటే వాడిని ఫీల్ అవుతాం, కనెక్ట్ అవుతాం, పేషెంట్ కూడా మనకు కనెక్ట్ అవుతాం. లేదు వాడు క్లినిక్ రాగానే వీడి దగ్గర డబ్బులు ఎంత కొట్టేయచ్చు, వీడికి ఏ ప్రాబ్లం ఉంటే డబ్బులు కొట్టేయచ్చు అన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళు సగం జబ్బు మీరు మాట్లాడే విధానంతోనే పోతుంది. ఎప్పుడైతే కనెక్ట్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వాలి అంటే వాడి సఫరింగ్ని, అరే మన సఫరింగ్ అయితే మనకు అదే నొప్పి వస్తే ఎంత బాధపడతాం అని ఫీల్ అయినప్పుడు అదే రాజకీయంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రజల కష్టాలని మీరు ఊహించుకొని ఆ కష్టాన్ని మీరు పడుతున్నట్టుగా భావించినప్పుడే దాని విలువ. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పీపుల్ వస్తారు. ఏమైంది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 30-35% అంగవైకల్యం ఉన్నా కూడా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు రాగానే 45-50 ఉన్నా కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకు, వాళ్ళు పెన్షన్ డబ్బుల నుంచి లాగేస్తే ఆయనకి కొన్ని డబ్బులు మిగులుతాయి. కొత్తగా హ్యాండిక్యాప్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వట్లేదు, ఈ సదరం సర్టిఫికెట్స్ అని ఉంటాయి కొన్ని, ఆ పర్సంటేజ్ పెంచేశారు. అప్పుడు ఏముంది, డాక్టర్లు 35-30 ఉన్నా కూడా మనోడే వేసేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలా చెప్పినాడు, చేసేసేయండి ఏం కాదు. ఇప్పుడేంది, ఉన్నో పీకేస్తున్నాడు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. వాళ్ళు పాపం ట్రైసైకిల్స్లో 3 చక్రాల సైకిల్లో తిరుగుతూ పాపం వాళ్ళకి ఏమీ ఉండదు, వాడు ఒక పని చేయలేడు పాపం. పెళ్ళి ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇచ్చే 1,000-2,000 పెన్షన్ కూడా ఇవ్వకుండా తీసేసే దుర్మార్గపు చర్య నిజంగా మనిషిలో బాయిల్ అవుతుంది బ్లడ్ కొన్నిసార్లు. రైట్ సార్, చివరిగా చెప్పండి, మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పండి, చివరి వరకు ఇదే విధంగా గట్టిగా నిలబడతాను, ఇలాగే పోరాడతాను, పదవి వచ్చినా రాకపోయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఒక ధ్యేయంగా పోరాడతానని మాటిస్తారా? మాట ఎప్పుడో ఇచ్చేసాను. నేను కంటిన్యూస్గా నందికొట్కూరులోనే ఉంటాను. 29లో తప్పకుండా గెలుస్తాను. ఒక్కసారి గెలిచిన తర్వాత నా మార్క్ ఏంటో చూపిస్తాను. చూపించిన తర్వాత నేను బ్రతుకున్నంత వరకు మోస్ట్లీ నేనే ఎమ్మెల్యే అక్కడ. చాలా ఇది ప్రామిస్. అందులో ఇంకా వేరే మాటే లేదు. ఎందుకంటే అంత నేను అటాచ్ అయిపోయాను నందికొట్కూరు ప్రజలతోటి, కార్యకర్తలతోటి. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను తెలుసు. ఇప్పుడు డాక్టర్ గారు మా కోసం వచ్చాడు, డాక్టర్ గారు మాతోనే ఉంటాడు, మేము గెలిపించుకుంటాం, మాతోనే పెట్టుకుంటాం.
అండ్ ఒకసారి ఒక టర్మ్లో మంచి పనులు చేసామంటే ఆ మంచిని ఎవ్వరు మర్చిపోరు. ఆబ్వియస్లీ అది కంటిన్యూ అవుతుంది. అందులో అలాంటి నియోజకవర్గం వెనుకబడినటువంటి అలాంటి వెరీ బ్యాక్వర్డ్ అవును. నందికొట్కూరు నియోజకవర్గంలో అంటే దానికి చాలా కష్టపడాలి నేను కూడా, అంత ఈజీ కాదు. అవును. ఎందుకంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, ప్రతిపక్ష లీడర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుగుతున్నాను. రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం ఛాలెంజెస్ వస్తాయో తెలియదు. Hmm. ఆ ఛాలెంజెస్ డిఫరెంట్గా ఉంటాయి. Hmm. అవి కూడా తప్పకుండా దేన్ని ఫేస్ చేయడానికైనా రెడీ. రెడీగా ఉండాలండి. అంటే ఇది ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం కొత్త ఇష్యూ, Hmm. రేపు అప్పుడు వస్తుంది. నిజాయితీగా ఉండు, ఆనెస్ట్గా నీ ప్రజల కోసం నువ్వు పని చేస్తూ ఉంటే అంత మంచి జరుగుతుంది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్, నమస్కారం.